إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهد الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. وقال تعالى في موضع آخر: فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسألون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال تعالى في موضع آخر: فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. فقلت استغفروا ربكم إنه كان غفارا يرسل السماء عليكم مدرارا ويمددكم بأموال وبنين ويجعل لكم جنات ويجعل لكم أنهارا ما لكم لا ترجون لله وقارا وقد خلقكم أطوارا. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. రబ్బీ జిద్ని ఇల్మా. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఇహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ ఈ పూర్తి విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా తన సంతానముగా చేసుకోలేదు. బదిఉ సమావాతి వల్ అర్దు అన్న యకును లహు వలదం వలం తకుల్ లహు సాహిబా. ఎందుకంటే భూమి ఆకాశాలను కొత్తగా సృష్టించినటువంటి అల్లాహ్ ఒక జీవిత సహధర్మచారిని కలిగి లేనప్పుడు కుమారుడు ఎలా కలుగుతాడు అన్నాడు. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో అల్లాహ్ ఎవరిని తనతో పాటు సమానులుగా, సమకాలికులుగా, భాగస్వాములుగా, పార్ట్నర్స్గా చేసుకోలేదు. ఆయన ఒక్కడు అద్వితీయుడు, శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు. ఆయన అందరికంటే ముందున్నవాడు, ఆయన తర్వాత ఎవరు ఉండబోరు, ఎప్పటికీ ఉండేవాడు, శాశ్వతమైన వాడు, నిత్యుడు, అనంతుడు అల్లాహ్ తబారక వ తఆలా. ఆయన ఈ రెండు కాళ్ళ జీవులను, నాలుగు కాళ్ళ జంతువులను, పట్టుతో పాకే వాటిని, నేల మీద నడిచే వాటిని, గాలిలో ఎగిరే వాటిని, నీటిలో ఇదే వాటిని, కంటికి కనిపించే వాటిని, కంటికి కనిపించని సకల చరాచర సృష్టిని సృష్టించి పాలించి పోషిస్తున్నటువంటి మహాసృష్టికర్త అల్లాహ్ తబారక వ తఆలా. ఆయన ఆజ్ఞ ఈ సృష్టికి మూలము, ఆయన కారుణ్యమే సకల జీవులకు ప్రాణాధారము, ఆయన ఉనికి అనంతమైనది, ఆయన ప్రేమ అపారమైనది, ఆయన క్షమాపణ విశాలమైనది. కానీ దాంతోపాటు ఆయన పట్టు కూడా బహుగట్టిది. ఈ సృష్టిని సృష్టించక పూర్వం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. ఈ సృష్టి లయమైపోయిన తర్వాత కూడా అలానే ఉండేవాడు. ఎన్నటికీ ఎప్పటికీ మారనివాడు అల్లాహ్ తబారక వ తఆలా.
ఆయన ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టాడు, భూమి మీద పర్వతాలను మేకులుగా బాతాడు, మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు, నిర్జీవమైనటువంటి నేలకు జీవాన్ని పోస్తున్నాడు. సృష్టిలో ఉన్న ప్రతి జీవికి కావలసిన అనుదిన ఆహారాన్ని జీవి దగ్గరకు చేర్చేటువంటి వాడు ఉత్తమ ఆహార ఉపాధి ప్రదాత అల్లాహ్ తబారక వ తఆలా. ఆయనే ఆదం అలైహిస్సలాం వారిని మట్టితో సృష్టించాడు. మానవులందరినీ వీర్యపు బిందువు ద్వారా మాతృగర్భాలలో తయారు చేసేటువంటి వాడు. ఆయనే జలప్రళయంలో నూహ్ అలైహిస్సలాం వారిని కాపాడినటువంటి వాడు. ఆయనే అగ్నిగుండంలో ఇబ్రహీం అలైహిస్సలాం వారిని రక్షించినటువంటి వాడు. చేపకడుపులో యూనుస్ అలైహిస్సలాం వారిని సంరక్షించినటువంటి వాడు. రాళ్ల వర్షంలో లూత్ అలైహిస్సలాం వారిని మినహాయించినటువంటి వాడు. గ్యారెసౌర్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని రక్షించినటువంటి వాడు. ఈసా అలైహిస్సలాం వారిని సిలువ శిక్ష నుండి కాపాడి ఆకాశాలపై ఎత్తుకున్నవాడు. మహాసృష్టికర్త, అద్భుతమైన వాడు, శాశ్వతమైన వాడు అల్లాహ్ తబారక వ తఆలా. ఆయన గొప్పతనాన్ని లిఖించడానికి కుల్లు బహరు కానల్ మిదాదల్ లికలిమాతి రబ్బీ లనఫిదల్ బహరు కబ్ల అన్ తన్ఫద కలిమాతి రబ్బీ వలౌ జీనా బిమిస్లిహి మదదా. ఒకవేళ భూమిలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కలాలుగా చెక్కి సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటినంతటినీ సిరాగా మార్చి ఆయన మాటలు, ఆయన గొప్పతనం రాయటం ప్రారంభిస్తే సృష్టిలో ఉన్న ప్రతి వృక్షం అరిగిపోతుంది. సప్త సముద్రాల నీటిని సిరాగా మార్చిన, మరో సప్త సముద్రాల నీటిని సిరాగా మార్చిన ఆయన గొప్పతనం మిగిలే ఉంటుంది. ఆయన అల్లాహ్ తబారక వ తఆలా శాశ్వతమైనటువంటి వాడు, మనిషి ఊహకు అందనటువంటి వాడు. ఈ భూగోళాన్ని తన గుప్పిట్లో ఇముడ్చుకున్నటువంటి వాడు. మా ఖదరుల్లాహ్ హక్క ఖదరిహి వల్ అర్దు జమీయన్ కబ్జతుహు యౌమల్ ఖియామా వసమావాతు మత్వియాతున్ బియమీని సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్. ఆకాశాన్ని చిట్టాగాగితాల మాదిరి చుట్టేసి తన కుడి చేతిలో పట్టుకుంటానన్న పరమ పరిశుద్ధుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఆరాధించినా ఆరాధించకపోయినా, భూలోకంలో ఉన్నటువంటి వారందరూ వమన్ ఫిల్ అర్దు జమీయా, ఒకవేళ భూలోకంలో ఉన్నటువంటి వారందరూ తిరస్కరించినా ఆయన గొప్పతనంలో ఆవగింజంతో కూడా తగ్గదు అంటున్నాడు. భయ్యా మీ నమాజ్ పడతాం భయ్యా మీ నమాజ్ పడతాం భయ్. నువ్వు నమాజ్ చదివితే ఏంటి, చదవకపోతే ఏంటి, నీ కోసం నువ్వు చదువుతున్నావు. అల్లాహ్ గొప్పతనం నీ ఆరాధనతో ముడిపడి లేదు. నువ్వు నమాజుకు వచ్చినంత మాత్రాన, లేకపోతే నువ్వు ఉపవాసాలు ఉన్నంత మాత్రాన అల్లాహ్ గొప్పతనం పెరగటం కానీ, నువ్వు ఒకవేళ రాకపోతే అల్లాహ్ గొప్పతనం తగ్గటం కానీ లేదు. నువ్వెందుకు విశ్వసించాలంటే నిన్ను నీవు రేపు భయంకరమైన నరకం నుండి కాపాడుకోవటం కోసం, తీర్పు దినం రోజున జవాబు ఇవ్వడం కోసం నువ్వు ఆచరించాలే తప్ప మన ఆరాధనలతో ఆయన గొప్పతనం ముడిపడి లేదు. ఆయన ఎప్పటికీ గొప్పవాడిగానే ఉండేటువంటి వాడు. అంతటి మహోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుల మార్గదర్శకత్వం కోసం ఈ ప్రపంచంలో ప్రవక్తల్ని పంపాడు. వలకద్ బాసనా ఫీ కుల్లి ఉమ్మతి రసూలా అన్ ఇబ్దుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. భూమండలంలో ప్రతి భాగం మీదకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రవక్తని పంపాడు. వలికుల్లి కౌమిన్ హాద్, ప్రతి జాతికి ఒక మార్గదర్శకుడు వచ్చాడు. ప్రజలరా, మీరు ఏ జీవితాన్ని చూసి మురిసిపోతున్నారో, మీ పొలాలు, మీ ఇళ్ళు, మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు, మీ బలగాలు, మీ సంతానము, వీటన్నింటిని చూసి మురిసిపోతున్నావేమో, దైవ ధర్మాన్ని మర్చిపోతున్నావేమో, దైవ గృహానికి ఏదో శుక్రవారం కులాచారంగా ఒక్కరోజు వస్తున్నావేమో, అవి శాశ్వతం కాదు. ఒక్కసారి నీ గుండాకిపోతే ఎవ్వడు కూడా నిన్ను పలకరించేవాడి లోకంలో లేడు. కాబట్టి మరణం తర్వాత అసలైన జీవితం ప్రారంభమవుతుంది. ఆ జీవితం కోసం మీరు సమకూర్చుకోండి అని ప్రబోధించడానికి ప్రవక్తలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తల్ని ఈ లోకంలోనికి ప్రవేశింపజేశాడు. ఆదం అలైహిస్సలాం వారి నుంచి కొన్ని వందల వేల మంది ప్రవక్తలు ఈ భూమండలం మీద ప్రవేశింపజేయబడ్డారు. ఎందరో ప్రవక్తలు అల్లాహ్ యొక్క ధర్మం కోసం, కలిమా కోసం, ఈమాన్ కోసం, ఆఖిరత్ కోసం తమ జీవితాలను కూడా ప్రాణంగా పెట్టారు. తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేశారు. అలా ఎవరైతే అల్లాహ్ మార్గంలో తమ జీవితాలను ధారపోసారో, తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారో, అలాంటి దైవ ప్రవక్తలందరిపై ప్రత్యేకించి చివరి ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు
జీవజల అమృతమైన కౌసర్ని పంచేవారు, ప్రళయ దినం రోజున సిఫారసు చేసేటువంటి వారు, స్వర్గ ద్వారాలను తెరిచేవారు, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవారు, అత్యున్నతమైనటువంటి మకామే మహమూద్ని అలంకరించేవారు ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గతించిన ప్రవక్తలపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైన దరూదులను అల్లాహ్ తబారక వ తఆలా కురిపించుగాక. ఆమీన్. ధార్మిక సోదర సోదరీమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణానుగ్రహాలతో మనందరికీ కూడా ఈ జమాతుతో ఆచరించేటువంటి సద్బుద్ధి, సౌభాగ్యం, సువర్ణ అవకాశం లభించినందుకు నేను వేణోళ్ళ కోటాను కోట్ల స్తోత్రాలు వల్లాకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ జుమా వచ్చేదాకా నువ్వు బతుకుంటావో లేదో తెలియదు. ఎంతోమందిని మనం చూస్తున్నాం పోతూ పోతూ వెళ్ళిపోయేటువంటి వాళ్ళని, యాక్సిడెంట్ రూపంలో, హార్ట్ అటాక్స్ రూపంలో. షుగర్ పెరిగినా చచ్చిపోతున్నాడు, తగ్గినా చచ్చిపోతున్నాడు. బీపీ పెరిగినా చచ్చిపోతున్నాడు, తగ్గినా చచ్చిపోతా ఉన్నాడు. చూస్తున్న ఎన్నో సందర్భాల్లో యాక్సిడెంట్ల రూపంలో బళ్ళు గుద్దుకొని, లారీల కింద పడి, ట్రైన్ యాక్సిడెంట్లని, బస్ యాక్సిడెంట్లని. ఎవడి జీవితం ఎప్పుడు ముగుస్తుందో ఎవడో చెప్పలేడు. వమా తద్రి నఫ్సిన్ మాజా తక్సిబు గదా వమా తద్రి నఫ్సిన్ బిఅయ్యి అర్దిన్ తమూత్. ఏ మానవుడు రేపేమి సంపాదించుకుంటాడో ఎవడికి తెలియదు. ఏ భూభాగంలో నువ్వు చచ్చిపోతావో తెలియదు అన్నాడు. ఇటు కర్నూలులో చచ్చిపోవచ్చు, అటు హైదరాబాద్లో చచ్చిపోవచ్చు, ఇటు ఆదూరులో చచ్చిపోవచ్చు, లేదంటే మేము హుళ్ళగొండలోనే పుట్టాము, ఇక్కడే మా ఇంట్లో ఉన్నప్పుడు మంచం మీద పొనుకున్నప్పుడు నేను చచ్చిపోతానని ఎవడన్నా చెప్పగలడా ఏంటి? ఎవడు కూడా చెప్పలేడు. మరి నిజంగా ఈ జీవితంలో ఈరోజే నీకు ఆఖరి రోజైతే నిన్ను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడా? ఒక్క క్షణం ఆలోచించు. నిజంగా నీ ఆచరణ నిన్ను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర విజేతగా నిలబెడుతుందా? సమాధిలో రేపు నిన్ను దఫన్ చేసిన తర్వాత, ఆ సమాధిలో నీ బంధువులందరూ తిరిగి వెళ్ళిన తర్వాత దైవదూతలు వస్తే ఆ దైవదూతల దగ్గర నిజంగా నీకు చెప్పడానికి సమాధానం ఉందా? ఏదో కులాచారం వస్తున్నారు భయ్, అస్తగ్ఫిరుల్లాహ్, నౌజ్ బిల్లా మిన్ జాలిక్. శుక్రవారం కూడా రాకపోతే పిల్లకి పెళ్లి చేయరేమో, కబర్స్థాన్లో సోటు ఇవ్వరేమో, జనాజా నమాజ్ చదివించరేమో అనేటువంటి భావంతో వచ్చేటువంటి వాళ్ళు ఈరోజు 90% ఉన్నారు. ఎవరు కూడా బాధపడిపోయిన ఇది యథార్థం. నలుగురు కోసం వస్తున్నావు, కులం కోసం వస్తున్నావు. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజ్ బిల్లా మిన్ జాలిక్. నన్ను పుట్టించినటువంటి నా స్వామి నన్ను ఇష్టపడతాడని ఏ రోజు ఆలోచించావా? ఎందరో ప్రవక్తలు, ఎందరో సహబాలు, ఎందరో తాబీలు, తబతాబీలు, సల్ఫే సాలిహీన్లు ఈ ధర్మం కోసం, ఈ విశ్వాసం కోసం తమ జీవితాలను తృణంగా త్యాగం చేశారే. ఏముంది సార్ అసలు నీ జీవితంలో? ఏదో 2 సూరాలు నేర్చుకున్నావు, చిన్నప్పుడు మసీదుకి పంపితే హజరత్ దగ్గర కూర్చొని ఆ 4 సూరాలతోనే చచ్చిపోతున్నావు, నువ్వు కాటికెళ్తున్నావు. ఇదిగో ఈ సంవత్సరం నేను ఈ సూరా నేర్చుకున్నాను, ఈ సూరా అర్థం నాకు తెలుసు అన్న వాళ్ళు చేతులెత్తే వాళ్ళు ఎవరన్నా ఎవరు లేరు. ఎవరో ఒకళ్ళిద్దరు మహానుభావులు ఏమీ తెలియకుండానే మేము ఆమె ఆయలేదు సభై ఒప్పరు ఈ చేతులు పైన కొట్టడం ఒక్కటి మినహాయించి అసలు విశ్వాసంలో మనకున్నటువంటి మాధుర్యం ఏంటి? ఏ విధంగా రక్షించబడతాం సార్ ఈరోజు మనం? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను ఇష్టపడతాడనేటువంటి విషయాన్ని అంత పెద్ద ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతిరోజు అస్తగ్ఫిరుల్లాహ్ 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 70 సార్లకు పైగా 100 సార్లు అల్లాహ్ నన్ను క్షమించు, అల్లాహ్ నన్ను క్షమించు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల పాపములన్నీ క్షమించబడినటువంటి ఆ ప్రవక్త ఆయన విధంగా వేడుకున్నాడు అంటే ఎప్పుడన్నా నువ్వు మనస్ఫూర్తిగా అల్లాహ్ నన్ను క్షమించాలని అడుగుతున్నావా? డూప్లికేట్ కదండి మనం, డూప్లికేట్ నర్డ్స్. నలుగురు కోసం లోగోं के वास्ते चार लोगों के वास्ते हमें जीते. అస్తగ్ఫిరుల్లాహ్. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి నమాజ్ తర్వాత మనకు నేర్పించినటువంటి దువా ఏంటి? ఎప్పుడైతే సలాం తిరిగావో అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్. ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత సలాం తిరగగానే మొదటి వేడుకోలు అల్లా నన్ను క్షమించల్లా, అల్లా నన్ను క్షమించల్లా, అల్లా నన్ను మన్నించు. ఎందుకంటే నిత్య జీవితంలో నువ్వు చేసే అన్ని పాపాలే. ఎప్పుడన్నా ఆయన అడిగావా? ఏముంది సార్ అసలు మన దగ్గర? ఏ విశ్వాసం ఉంది?
అల్లా నన్ను క్షమించల్లా, ఎన్నో నా ఫర్మానీలు చేస్తున్నాను, ఎన్నో అవిధేయతలకు పాల్పడుతున్నాను, హరాముల్లో ఉన్నాను, కంటితో పాపాలు, చెవితో పాపాలు, నోటితో పాపాలు, అల్లా ఈ పాపాత్ముని క్షమించల్లా మనస్ఫూర్తిగా అడుగుతున్నావా? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి 2 సజ్దాల మధ్య చేసేటువంటి దువాలో అల్లాహుమ్మ ఫర్లీ వర్హమ్నీ వహ్దినీ వాఫినీ వర్జుక్నీ వజ్బుర్నీ వర్ఫానీ, మొదటి దువానే అల్లాహుమ్మ ఫర్లీ, అల్లా అల్లా నన్ను క్షమించు. ఎప్పుడన్నా నువ్వు నమాజులం నిజంగా నీకు నువ్వు ఆలోచించు, నీకు నువ్వు ప్రశ్నించుకో, నేను మనస్ఫూర్తిగా అల్లాతో అడుగుతున్నానా? యాంత్రికంగా చదువుకొని వెళ్ళిపోతున్నాం భయ్, ఫ్యాన్ స్విచ్ అయితే తిరిగిద్ది, ఆపైతే ఆగిపోద్ది, ఇది నీ నమాజు. ఎహసాన్ లేదు, పవిత్రత లేదు, ఆ ప్రశాంతత లేదు. మనమేమనుకుంటున్నాం భయ్ हमें शिरक नहीं करते जी, हमें दरगाह करने नहीं जाते, तावीज़ नहीं पहनते, हमें शिरक वाले नहीं हैं जी, हमें तौहीद वाले, हमें सुन्नत वाले. అరే సోదరులారా, ఆదం అలైహిస్సలాం వారు కూడా షిరిక్ చేయలేదు, స్వర్గం నుంచి బయటకు వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? ఒక్క పనే చేయలేదు, నువ్వు ఆ పని చెయ్యొద్దు అన్నాడు, ఆగిపోలా, వెళ్ళాడు. వలె తకరబ ఆజిహి షజరా, ఆ చెట్టు దగ్గరకు పోకు అన్నాడు, ఆ పండు తినకు అన్నాడు. ఆదం అలైహిస్సలాం వారు షిరిక్ చేసి కాదు భూలోకంలోకి వచ్చింది, స్వర్గం నుంచి బయటికి నెట్టివేయబడింది. ఏడ్చి ఏడ్చి దువా చేస్తాడు తెలుసా? ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. భూమండలం మీదకు వచ్చి కన్నీటి ధారలు ప్రవహించే విధంగా రబ్బనా ظلمنا, అల్లా అల్లా నేను నా ఆత్మకు అన్యాయం చేసుకున్నామల్లా. మన మొట్టమొదటి అమ్మా నాన్న చేసిన మొదటి దువా భూమండలంలో అల్లా రబ్బనా ظلمنا أنفسنا وإن لم تغفر لنا, అల్లా నువ్వు మమ్మల్ని క్షమించల్లా, లనకూనన్న మినల్ ఖాసిరీన్, నువ్వు క్షమించకపోతే మేము నాశనం అయిపోతాం, అల్లా నీ కరుణ మాకు ప్రసాదించల్లా, మమ్మల్ని క్షమించల్లా. ఎప్పుడన్నా నువ్వు ఆ విధంగా దువా చేసావా? అసలు దువా చేసే దగ్గర నీ దగ్గర టైం ఎక్కడుంది? సలాం తిరిగితే పారిపోవటం. సెంట్రల్ జైల్లో ఖైదీలు పారిపోతారు చూడండి, చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళని రిలీజ్ చేస్తే ఎలా విధంగా ఎప్పుడు వెళ్ళిపోతామని చెప్పేసి ఒక్కసారి సలాం తిరిగారంటే మసీదు మొత్తం కూడా ఖాళీ అయిపోద్ది. అస్తగ్ఫిరుల్లాహ్. ఫరజ్ నమాజ్ తర్వాత కూర్చుందాము, దువా జిక్రస్కార్ చేసుకుందాము, అల్లాతో నా పాపాలని చెప్పుకుందాము. ఎందుకంటే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కదా, ఫరజ్ నమాజ్ తర్వాత చేసే దువాలు స్వీకరించబడతాయని. దువా స్వీకరించబడే వేళలు ఎన్నో ఉన్నాయి. వర్షం కురిసేటప్పుడు దువా స్వీకరించబడుతుంది, ప్రయాణంలో ఉన్నప్పుడు దువా స్వీకరించబడుతుంది, ఇఫ్తార్ సమయంలో చేసే దువా స్వీకరించబడుతుంది, తహజ్జుద్ సమయంలో చేసే దువా స్వీకరించబడుతుంది. ఎప్పుడన్నా ఆ సమయంలో దువా చేసావా? ఎలా ఇష్టపడతాడు సార్ ఓరక, మనం ఏదో మేము ఊరక కులం, ఆమె సయ్యదా షేఖా పఠానా ఖాన్ అనుకోవటం తప్పితే నువ్వు హృదయపూర్వకంగా నీ ఎఫెక్షన్ అల్లాతో ఎంత అనుబంధంతో ఉన్నావు నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావా? జ్ఞానంతో ఆలోచించు. ఎందుకంటే అంత పెద్ద లైలతుల్ ఖద్ర్ ఉంది. లైలతుల్ ఖద్ర్ ఖైరుమ్ మిన్ అల్ఫి షహర్, 1000 నెలల కంటే శ్రేష్టమైంది, 83 సంవత్సరాల 4 నెలల కంటే శ్రేష్టమైనది. అంత పెద్ద లైలతుల్ ఖద్ర్లో ఆయిషా రదియల్లాహు తఆలా అడిగారు, ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను లైలతుల్ ఖద్ర్ని పొందాను అని చెప్పి నాకు అనుభూతి కలిగితే నేనేం దువా చేయాలి? దైవదూతలతో భూమండలం కిక్కిరిసిపోతుందన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. నీ రాతలు మార్చేటువంటి రోజది, మహాఘనత కలిగినటువంటి రాత్రి అది. మరి అంత పెద్ద రాత్రి పొందితే నేనేం చెయ్యాలి అంటే, అల్లాహుమ్మా ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ, అల్లాహుమ్మా ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ. అల్లా నువ్వు క్షమించేవాడి వల్ల నన్ను క్షమించల్లా, క్షమించడాన్ని ఇష్టపడతావు, నన్ను క్షమించు, ఈ పాపాత్ముని మన్నించు. ఎప్పుడన్నా ఆ విధంగా దువా చేసావా? లైలతుల్ ఖద్ర్ అంటే ఏదో సిగరెట్ తాగటం, సొట్టలు తాగటం, బయటికి వెళ్ళి పాన్ పరాకులు తినటం, అస్తగ్ఫిరుల్లాహ్, ఆటలాడుకోవటం, బళ్ళ రైస్ బైకింగ్లు పెట్టుకోవడం, అస్తగ్ఫిరుల్లాహ్. ఇది ఈమాన్. ఎలా రక్షించబడతాం అమ్మాయి?
ఏదో కులాచారంగా నువ్వు జుమాకు వచ్చినంత మాత్రం నీకు జన్నత్ ఇస్తానని చెప్పలా. మనం ఏమనుకుంటున్నాం, షిరిక్ నై కర్తే జే అబ్దుల్లా బిన్ ఉబై మునాఫికుల సర్దార్ కూడా షిరిక్ చేయలా, కానీ నరకంలో అందరికంటే అట్టడుగు బాగా ఉంటారు అని చెప్పారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అతని గురించి. ఏందో పెద్ద పెద్ద ఘోరమైన పాపాలే అవసరం లేదు. మనలో ఆ విధమైనటువంటి విశ్వాస మాధుర్యం, ఈమాన్ యొక్క మజాని ఈరోజు మనం కోల్పోయాం. వచ్చాము యాంత్రికంగా భయ ఆయన ఆమె నమాజ్ పడలేనా, సలాం తిరిగాము, వెళ్ళిపోయాము. ఇది మన జీవితంలో రొటీన్ అయిపోయింది. అందుకనే మన పిల్లలు తాగుబోతుళ్ళే తిరుగుతున్నారు. అందుకనే మన పిల్లలు ఏ థియేటర్లలోనో, ఏ బారుల్లోనో, ఏ గొడవల్లోనో, ఏ పార్కుల్లోనో, ఎక్కడో ఏ ప్రాపంచికపరమైనటువంటి నీచమైన వ్యవహారాల్లోనూ ఉంటున్నారు. ఎందుకంటే నువ్వు కరెక్ట్గా లేవు కాబట్టి నీ కుటుంబం కూడా ఈరోజు అలా అయిపోయింది. చేసేటువంటి పనిలో బరకత్ లేదు, ఆదాయం వచ్చిన సుఖం లేదు, అప్పులు పాలైపోయావు, రోగాలను బారిన పడ్డావు, అయినా కానీ నువ్వు అల్లాహ్ వైపు తిరగడం లేదు. ఎలా నిన్ను ఇష్టపడతాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? అంత పెద్ద ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా అన్హు ఎలాంటి వ్యక్తితో తెలుసు కదా. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నా తర్వాత ప్రవక్తలు లేరు, ఒకవేళ వస్తే ఉమరే ప్రవక్తగా ఉంటాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి లూత్ అలైహిస్సలాం వారు ఎలా ఉన్నారో, మూసా అలైహిస్సలాం వారికి హారూన్ అలైహిస్సలాం వారు ఎలా ఉన్నారో, నాకు ఉమర్ కూడా అలా ఉండేవాడు. అంతటి మహనీయుడు ఉమర్ అంటే. ఉమర్ రజియల్లాహు తఆలా అనుకున్నారు, అజాన్ ఉంటే బాగుండు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేస్తారు, అజాన్ ఇచ్చిపించేశాడు. ఉమర్ రజియల్లాహు తఆలా అనుకున్నారు, స్త్రీలకు పరదా ఉంటే బాగుండు, పరదా ఆజ్ఞ వచ్చేసింది. అలాంటి ఉమర్ బిన్ ఖత్తాబ్ ఈ బజెట్లో నడుస్తుంటే ఆ బజెట్లో శైతాను పారిపోయేది. అంత ధర్మనిష్ఠుడు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఓవైస్ ఉన్నాడు, ఓవైస్ కర్నీ కనపడితే మీరు అతని చేత దువా చేయించుకోండి, అతడి దువా రద్దు చేయబడదు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అబూబకర్ రజియల్లాహు తఆలా ఖిలాఫత్ మొత్తం కూడా దొలేడారు, ఓవైస్ కర్నీ కనబడలా. సుమారు ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా ఖిలాఫత్లో 6 సంవత్సరాల తర్వాత ఉవైస్ కర్నీ హజ్ యాత్రకు వచ్చాడు. అర్ఫాలో ఉన్నాడన్న సంగతి తెలిసి నేరుగా వెళ్ళాడు ఉమర్ రజియల్లాహు తఆలా వారు. ఎవరయ్యా ఇక్కడ ఉవైస్ అంటే నేనండి అని చెప్పేసి, అప్పుడు తను పోయి కింద ఏదో రాచేస్తూ ఉన్నాడు, అర్ఫా మైదానంలో ఉన్నాడు. అయ్యా నీవు కనుక కనపడితే నీ గురించి దువా చేయించుకోమన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం, నీ దువా రద్దు చేయబడదన్నారు, నీవు నా గురించి దువా చేయన్నారు. కొంచెం సంఘటన పెద్దది, అవసరం సందర్భాన్ని బట్టి మనం వెళ్తున్నాం. ఓవైస్ కన్నీరు మున్నీరుగా ఏడుస్తాడు, అమీరుల్ మోమినీన్ నేను మీ గురించి దువా చేయటం ఏంటి, ఏమని దువా చేయమంటారు అంటే, ఉమర్ రజియల్లాహు తఆలా నువ్వు ఏం కోరుకున్నారు తెలుసా, ఓవైస్ అల్లాహ్ నా పాపాలని మన్నించాలని చెప్పి దువా చేయన్నారు. ఉమర్ రజియల్లాహు తఆలా నువ్వు చూస్తే శైతాన్ ఈ బజెట్లు చూస్తే ఆ బజెట్లో పారిపోతుంది. మరి అంత పెద్ద ఉమర్ రజియల్లాహు తఆలా వారు దువా స్వీకరించబడిద్ది ఆయనది అంటే నా పాపాలు మన్నించాలని దువా చేయనరు. ఎన్ని పాపాలు చేస్తున్నావు ఈరోజు. అసలు నీ బ్రతుకేంటో నీ ఫోన్ చూస్తేనే తెలిసిపోద్ది అసలు నువ్వెవరో. ఏదో నీ బయోడేటాలు పెద్దగా ఏం అవసరం లేదు, నీ గురించి ఏదో ఇన్ఫర్మేషన్ పైన ఎక్కడో సీసీ కెమెరాలు పెట్టేటువంటి అవసరం లేదు. ఒక్కసారి నీ ఫోన్ కాల్ డేటా చూస్తే ఎవరితో చాటింగ్ చేస్తున్నావు, ఎవరితో మెసేజ్ చేస్తున్నావు, ఏ వెబ్సైట్స్ నువ్వు ఓపెన్ చేస్తున్నావు, ఫేస్బుక్లో ఎంతసేపు ఉంటున్నావు, ఇన్స్టాగ్రామ్లో ఎంతసేపు ఉంటున్నావు, యూట్యూబ్లో ఏమేమి లింక్ చూస్తున్నావు, టోటల్ నీ బ్రతుకు మొత్తం బయటపడిపోద్ది. అన్ని పాపాలు పెట్టుకొని ఏదో భయ్ ఆమె ఐలే తీసా భయ్, ఆమె ఒప్పర్ బాంతే హేజీ, ఆమె జోర్సే బోల్తే హేజీ. నీ ఇంట్లో షిరిక్ జరుగుతుంది, నీ బంధువుల్లో షిరిక్ జరుగుతుంది, నీ జీవితంలోనే ఎన్నో పాపాలు ఉన్నాయి. హరాం తింటున్నావు, వడ్డీ వ్యాపారం చేస్తున్నావు, వడ్డీలు తీసుకుంటున్నావు, కట్నాలు తీసుకుంటున్నావు. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. ఐలేసి బోల్ సక్తే ఆమె. ఎంత దారుణమైనటువంటి విషయం. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చినటువంటి అపరూపమైనటువంటి జీవితం ఇది. ఎన్నో విధానాల నుంచి కాపాడి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఈ పవిత్ర ధర్మాన్ని ఆచరించేటువంటి అదృష్టాన్ని ఇచ్చాడు. ప్రవక్తల కొడుకులకు దక్కల, ప్రవక్తల భార్యలకు దక్కల, ప్రవక్తల బంధువులకి దక్కల. 950 సంవత్సరాలు చెబితే కన్న కొడుకు నమ్మల నూహ్ అలైహిస్సలాం వారికి. అంత పెద్ద ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ వాళ్ళ నాన్నకు దక్కల ఈ అదృష్టం. సాక్షాత్తు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రాణప్రదంగా ప్రేమించినటువంటి అబూ తాలిబ్కి దక్కల ఈ అదృష్టం నీకు నాకు దక్కింది. ఎంత కృతజ్ఞుడు అయి ఉండాలి. ఎంత జీవితాన్ని అనుకోగా గతించింది, ఎంతో గతించబోయింది.
అల్లా తెలియక చేశానల్లా, తప్పు చేశానల్లా, పొరపాటు చేశానల్లా. ఎప్పుడన్నా వరజులున్ జకరల్లాహ ఖాలియన్ ఫఫాదత్ అయినా, చీకటిలో ఉన్నప్పుడు ఆఖరి గడియలలో అందరూ గుర్రులను గురకపెట్టి నిద్రపోయేటప్పుడు ఎప్పుడన్నా లేచి కన్నీరు మున్నీరుగా, అల్లా నేను పాపాలు చేశానల్లా, నా తప్పుల్ని క్షమించల్లా, ఫజర్ నమాజ్ అజా ఇవ్వక ముందే లేచి ఆయన ముందు ఎప్పుడన్నా వేడుకున్నావా? ఎలా ఇష్టపడతాడు సార్ అసలు? నీ దగ్గర దువా చేయటానికే టైం లేదు. وقال ربكم ادعوني استجب لكم ان الذين يستكبرون عن عبادتي سيدخلون جهنم داخرين. وقال ربكم ادعوني, నన్ను అడగండి. ప్రతిరోజు కనబడేటువంటి మొదటి ఆకాశం మీదకు వచ్చి నా దాసులారా అడిగేవాడెవడు అడగండి, అడిగిన వాడికి ఇస్తాను అంటున్నాడు. ఎప్పుడన్నా అడుగుతున్నావా? పొద్దున్న 7ంటికి 8ంటికి లేచి బ్రష్ అప్పుడు పెట్టి బజాట్లోకి వస్తాడు. ఏముంటుంది నీ జీవితంలో శుభం? ఫజర్ నమాజులు చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మునాఫిక్లు. గుర్తుపెట్టుకోండి. ఏదో ఎప్పుడో 10 రోజులకోసారి లేదా వారానికోసారి కొంచెం బాగా ఒళ్ళలిసిపోయింది, లెగవటం లేట్ అయిపోయింది, లేకపోతే గుసులు చేయాలి, కొంచెం నమాజ్ లేట్ అయింది, అది వేరే విషయం. నువ్వు వారాలకు వారాలు ఫజర్లు చదవట్లేదంటే యు ఆర్ డూప్లికేట్, నాట్ మునాఫిక్, చీటర్. ముష్రిక్ से ज्यादा డేంజరస్. ఎందుకంటే నరకంలో అందరికంటే అట్టడుగును ఉండేది మునాఫిక్లు అన్నారు. ముష్రిక్, షిరిక్ ఘోరమైన పాపమే. కానీ ఈరోజు మనం అనుకుంటున్నాం మేము షిరిక్ చేయటం లేదండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడు తెలుసా? వైలుల్ లికుల్లి హుమజతిల్ లుమజా అల్లదీ జమఅ మాలన్ వఅద్దదా. లుమజా హుమజా, తప్పులెన్నేవాడు నా తప్పేంటి అని ఆలోచించాడు. ఇనో హరామి రే, ఇనో జహన్నమి రే, ఉనే ముష్రిక్ రే, ఉనో కాఫిర్ రే, తుమే కౌన్ చే అసలు బోల్నే వాస్తే? నీ దగ్గర ఉన్నటువంటి క్యాపబిలిటీ ఏంటి? తీర్పులు ఇయటం మొదలుపెట్టేసావు. ఉనో అచ్చేనాయి రే, ఉనో లుచ్చారే, తుమే కౌన్? ఎప్పుడైనా నీకు నువ్వు ఆలోచించుకున్నావా? ఇక్కడ ఈ సూరాలో చెప్తున్నట్టు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైలుల్ లికుల్లి హుమజతిల్ లుమజా, ఈ తప్పులెన్నేవాడు, ఈ అబాండాలు వేసేటువంటి వాడు బజట్లో కూర్చుంటే నీకు అదే పనేగా. ఉనో కైసా కమాతే జీ, ఉనో కాపెత్తే జీ, ఉనో కైకి యా పరాయే జీ, ఓ క్యావు జీ, తుమాకు కైకు జీ. అసలు నీ పరిస్థితి ఏంటి? నిన్ను అల్లాహ్ తఆలా ఇష్టపడతాడా? నీ దగ్గర సదాచరణ ఉందా? నీ ఈమాన్ పటిష్టంగా ఉందా? హుమదా లుమదా, నరకంలో వైలనే సుడిగుండం ఉంది అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ వైల్ దెబ్బకి జహన్నం కూడా అతలాకుతలం చేయబడిందంట. అల్లా వైల్ యొక్క బాధను నేను భరించలేకపోతున్నాను, నరకం అంటుంది. ఈ తప్పులెన్నేవాడు, అబాండాలు వేసేవాడు, సాడీలు చెప్పేవాడు, దీని గురించి చెప్తున్నాడు. వైలుల్ లికుల్లి హుమజతిల్ లుమజా అల్లదీ జమఅ మాలన్ వఅద్దదా. డబ్బులు కూడబెట్టి మాటి మాటికి లెక్క పెట్టుకుంటాడు. జకాత్ ఇవ్వడు, సదకా ఇవ్వడు, మసీదు కోసం ఇవ్వడు, మదర్సా కోసం ఇవ్వడు, ఏ అనాథ బిడ్డలకి చేరదీయడు, ఏ ఆకలికి ఉన్న వాడికి అన్నం పెట్టడు, పిల్లికి బిచ్చం కూడా పెట్టాడు. వాణ్ణి కూడా ఆ వైల్లో వేస్తాను అన్నాడు. ఈ సూరాలో షిరిక్ చేసిన వాళ్ళ గురించి చేస్తాను అని చెప్పనలా, బిదత్ చేసిన వాళ్ళని వేస్తాను అని చెప్పనలా. విశ్వాసపరంగా నువ్వు నీ విశ్వాసాన్ని సరిదిద్దుకోకుండా లోకులున్నట్టు, లోకవాసులున్నట్టు అందరిలాగా నువ్వు బ్రతికితే ఒక నమాజ్తో నేను స్వర్గం వెళ్తాయి. ఇలా చేసుకుని టోపీ పెట్టుకుని లేకపోతే జుమా రోజు అత్తర్ రాసుకుంటే నీకు స్వర్గం ఇస్తాడా? అమసిబతు మన్ తదుఖులుల్ జన్న, స్వర్గ ప్రవేశం నీకు ఊరకనే రాదు అన్నాడు. ఏదో ఒకసారి కులాచారంగా మతాచారంగా ఇలా వస్తే నిన్ను స్వీకరిస్తాడా? నాలో తప్పేంటి? అంతే అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫకుల్ తస్తగ్ఫిరు రబ్బకుమ్ ఇన్నహు కాన గఫారా యుర్సిలిస్ సమా అలైకుమ్ మిద్రారా. మీరు అల్లాహ్తో పశ్చాత్తాపడండి, ఏడవండి, రోదించండి. సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒకవేళ నువ్వు రాత్రిపూట నిండైనటువంటి మనసుతో, పరిపూర్ణ విశ్వాసంతో అల్లాహ్తో ఈ దువా చదివి తెల్లవారేలోపు నువ్వు చచ్చిపోతే డైరెక్ట్ జన్నత్ అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. ఒకవేళ పొద్దునే చదివితే రాత్రిలోపు చచ్చిపోతే నీ విశ్వాసం సంపూర్ణంగా ఉంటే నేరుగా స్వర్గం అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహుమ్మా అంత రబ్బీ
لا إله إلا أنت خلقتني وأنا عبدك وأنا على عهدك ووعدك ما استطعت أعوذ بك من شر ما صنعت وأبوء لك بنعمتك علي وأبوء بذنبي فاغفر لي فإنه لا يغفر الذنوب إلا أنت الله నీవే నా సృష్టికర్తవు అల్లాహుమ్మ అంత రబ్బీ నీవు నా స్వామివి యజమానివి ఖలక్తని వానా అబ్దుక అల్లా నువ్వే నన్ను పుట్టించావల్లా నేను నీ దాసుడినల్లా అల్లా ఈ అనుగ్రహాలు నా పొలం ఇల్లు ఇల్లాలు బిడ్డలు నీవు అనుగ్రహించిన అనుగ్రహాలల్లా అల్లా నా పాపాల్ని మన్నించల్లా అల్లా నువ్వు తప్ప నా పాపాల్ని మన్నించే వాళ్ళు లేడల్లా నా తప్పులు ఒప్పుకుంటున్నాను ఎప్పుడన్నా దువా చేసావా ఎలా ఇష్టపడతాడు సార్ క్షణభంగురమైన ఈ జీవితం కోసం ప్రాకులాడుతున్నావు పరిగెడుతున్నావు ఎక్కడెక్కడో తిరుగుతున్నావే ఏ విధంగా ఇష్టపడతాడు అల్లా నిన్ను ఇష్టపడాలి అంటే తౌబా చేయి తూబు తౌబతన్ నసూహా నిష్కల్మషమైనటువంటి హృదయంతో అల్లా తెలియక చేశానల్లా తప్పులు చేశానల్లా హరాంలో ఉన్నానల్లా తెలిసి కూడా వడ్డీకి పాల్పడుతున్నానల్లా అల్లా ఎన్నో రకాలైనటువంటి ఘోరాలు ఎన్నో రకాలైన పాపాలు నా జీవితంలో ఉన్నాయల్లా అల్లా నిన్ను నమ్మానల్లా నన్ను నా పాపాల్ని మన్నించల్లా ఎప్పుడన్నా 2 రకాత ముందుగానే నమాజుకు వచ్చి నిజంగా ఈరోజు ఫజర్ నమాజ్ చదివి ఎంతమంది జుమాకు వచ్చారు అంటే 90% చేతులు లేకవో యథార్థం నీ లేపమన్నావు ఎందుకంటే నువ్వు ఫజర్ నమాజ్ చదువు ఎంతమంది ఈరోజు సూరతుల్ కాఫ్ చదివి వచ్చారు చదవరు నీ దగ్గర జుమా రోజు సూర్య కాఫ్ చదవడానికి టైం లేకపోతే నీకు నేరుగా జన్నత్ ఇవ్వాలి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమని అందిస్తాడు సార్ ఏమంతనిస్తాడు అంత పెద్ద పెద్ద సహాబాలు ఎలా ఏడ్చారో తెలుసా రోధించారో తెలుసా నా గతి ఏమవుతుంది నా పరిస్థితి ఏమవుతుంది నేను అల్లాహ్ దగ్గర ఏం చెప్పాలి అబూబకర్ రదియల్లాహు తఆలాను ఉమ్మతీలలో అందరికంటే శ్రేష్ఠుడు అయ్యో అయ్యో నేను ఆ పక్షినైపోయి ఉంటే బాగుండు అల్లాహ్ దగ్గర ఏ జవాబు చెప్పాలి అని భయపడి ఏడ్చారు రదియల్లాహు అన్హు వరదు అన్ నేను వాళ్ళని ఇష్టపడ్డాను వాళ్ళు నన్ను ఇష్టపడ్డారు అని ఎవరికైతే లోకంలో బ్రతికుండగానే స్వర్గం సర్టిఫికెట్లు లభించాయో వాళ్ళు ఆ విధంగా ఏడ్చారే అసలు మనం ఏంటండి అసలు మనం ఎంతండి మన విశ్వాసం ఎంతండి మరి సరిదిద్దుకుందామనేటువంటి ఆలోచన లేకపోతే ఎలా ఇష్టపడతాడు యా అయ్యుహల్లదీన ఆమను తఖుల్లాహ్ వల్తంజుర్ నఫ్సుమ్ మా కద్దమత్ లిగద్ వత్తఖుల్లాహ్ ఇన్నల్లాహ కబీరుం బిమా తఅమలూన్ అల్లాహ్ను నమ్మినటువంటి ఓ జనులారా నిజంగా నీ గుండెల్లో అల్లాహ్ యొక్క భీతుంటే నువ్వు ఆయనకు భయపడు ఫోన్లో ఏం చూస్తున్నావో భయపడు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావో భయపడు ఎవరిది ఎక్కడి కోసం వెళుతున్నావో ఏం చేస్తున్నావో ఎలా నువ్వు ఒంటరిగా ఉన్నా చీకట్లో ఉన్నా వెలుగులో ఉన్నా మసీదులో ఉన్నా ఇంట్లో ఉన్నా భార్య బిడ్డలతో ఉన్నా అన్నదమ్ములతో ఉన్నా తల్లిదండ్రులతో ఉన్నా ఇత్తఖుల్లాహ్ సుమా కుంత్ నన్ను పుట్టించినటువంటి నా స్వామి చూస్తున్నాడు అని భయపడు అది ఈమాన్ ఒక ముళ్ళ పొదలో నడవలసినప్పుడు ఏ విధంగానైతే మనిషి తప్పించుకొని జాగ్రత్తగా ఎక్కడ ఏదన్నా అజాగ్రత్త వహిస్తే ముళ్ళు గుచ్చుకుంటుందో కాలు గుచ్చుకుంటుందో నెత్తికి తగులుతుందని ఆ ముళ్ళ పొదలో శ్రద్ధగా నడుస్తాడే ఈ లోకంలో కూడా అలా నడువు అది తక్కువ నిజమైన తక్కువ అది ఏదో శుక్రవారం వచ్చేసి అయిపోతే భయ్ ఆమె నమాజ్ పढ़ते हैं जी ఆమె రోజా రఖతే हैं जी ఆమె రంజాన్ మే జకాత్ దేతే हैं जी ఈ 4 మాటలతోనే అయిపోదు జీవితం ఊపిరి ఊహ తెలిసిన కాడి నుంచి నీ ఊపిరి ఆగిపోయేదాకా అల్లాహ్ ప్రసన్నత కోసం నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ ప్రకారం సున్నత్ అంటే అత్తర్ రాసుకోవడం లాల్ చేసుకోవడం కాదు జీవితం మొత్తం ఆయన విధానం ప్రకారం పెళ్ళైనా చావైనా సంతానమున్నా లేకపోయినా ధనవంతుడుగా ఉన్నా పేదవాడుగా ఉన్నా ప్రయాణంలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నా ప్రవక్త విధానం ఏంటి ఆయన విధానమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడ్డాడు కాబట్టి ఆయన విధానం ప్రకారం జీవించడం సున్నత్ కేవలంగా ఈ పైన టోపీ పెట్టుకుని అత్తర్ రాసుకుంటే సున్నత్ కాదు అవి సున్నత్ కాదు సున్నత్ కాదు సున్నత్ చూడదు అంటే ఇది గడ్డం ఒకటే సున్నత్ కాదు జీవితం మొత్తం ప్రవక్త విధానం ప్రకారం ఆచరించడం వల్తంజుర్ నఫ్సుమ్ మా కద్దమత్ లిగద్ ప్రతి మనిషి రేపటి కోసం ఏం చేసుకుంటున్నాడో నేడే చూసుకోవాలి అగర్ తుమారా జిందగీ మే ఏ దిన్ ఆఖరి దిన్ అయితో ఒకవేళ ఈరోజు నీ జీవితంలో చావు వస్తే
సమాధిలో చెప్పడానికి నీ దగ్గర ఉన్నటువంటి ఆచరణ ఏంటి? ఒక్కసారి ఆలోచించు. ఇన్ని సంవత్సరాల నీ జీవితంలో కనీసం ఖురాన్ గ్రంథాన్ని అర్థంతో పూర్తి చేసావా? 5 పూట్ల నమాజుని తక్బీర్ తహీర్మాతో 5 పూట్ల నమాజ్ చదువుతున్నావా? అల్లాహ్ ప్రసన్నత కోసం ఏది చేసినా రియాకారి లేకుండా, బడాయి లేకుండా, నలుగురికి చూపెట్టకుండా నువ్వు జీవితంలో చేసిన కార్యాలంటే ఎప్పుడన్నా ఆలోచించుకున్నావా? ఎలా ఇష్టపడతారు సార్? అందుకని ఈరోజు ఉమ్మతులు ఎంతమంది ఉన్నా సరే విలువ లేకుండా పోయింది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆనాడే చెప్పారు, సముద్రం మీద నొరగొన్నట్టుంటారు. అడిగారు సహాబాలు, ఏమండి ఆ రోజు? ఎందుకంటే వడ్డించిన విస్తరి మీద కుక్కలు ఎలా ఎగబడి చించేస్తాయో నా ఉమ్మతి మీద అవిశ్వాసాలు అలా పడతారు అన్నారు. అప్పుడు సహాబాలు అడిగారు, ప్రవక్త మనం తక్కువ మంది ఉంటామా ఏంటి అన్నారు. లేదు, సముద్రం మీద నొరగొంటది, అట్లా ఉంటారు మనోళ్ళు. ఈమాన్కి కమ్జోరీ, వహన్, డబ్బు పిచ్చి, హరాంలో ఉండడం, పాపాన్ని చూడటం, పాపాలు మాట్లాడుకోవటం, ఈ వహన్తో చావు భయం ఏర్పడుతుంది. మర్తేమో, నేను చేస్తానేమో, బీపీ పెరిగి చచ్చిపోతానేమో, లేకపోతే నాకు షుగర్ పెరిగి చచ్చిపోతానేమో, ఆట చచ్చిపోతానేమో, ప్రతి దానికి భయం. చావు గురించి భయపడాల్సిన పని లేదు. నువ్వు పుట్టక ముందు సావును డిసైడ్ చేసి పంపించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. తన గడియ రాకముందు ఎవడు చచ్చిపోడు. దాని గురించి ఆలోచించి చచ్చవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇక్కడ దైవం అంటున్నాడు, రేపటి కోసం నువ్వేం చేసుకుంటున్నావు? ఏముంది నీ దగ్గర ఆచరణ? కనీసం గిలకల పైన ప్యాంటు కూడా వేయట్లేదు నువ్వు, ఒక ఐలీదశా. అస్తగ్ఫిరుల్లాహ్. ఇన్ని సంవత్సరాల్లో కనీసం నువ్వు వడ్డీకి దూరంగా ఉన్నావా? ఎన్ని జుమాలకు రాట్లా నువ్వు? ఎన్ని రంజాన్ ఇవ్వాలని నీకు తెలీదా వడ్డీ హరామని? నైలోజీ కైసా చల్తా, ఓ నైతో కైసా నై చల్తా. అస్తగ్ఫిరుల్లాహ్. ఎక్కడ పట్టినా తింటావు, ఎవరు పట్టినా తింటావు, ఏది పట్టినా తింటావు. అసలు కనీసం హరామా హలా నైలో చేయి, మటన్ బిర్యానీ దాల్తే జవాబే. ఒక్క పూట తినకపోతే చచ్చిపోతావా? ఏది పడితే తింటుంటివి, ఎక్కడ పడితే అక్కడ తింటుంటివి. అసలు నబీ సల్లల్లాహు చెప్పారు, ఆ జమానా ఒక రోజు ఉంది, ఆ జమానాలో కనీసం నేను తినేది హరామా హలాలా క్యాబీ నైస్ వస్తే కడుపు నిండా తింటాం, పశువులు తిన్నట్టు తింటారంటాడు అల్లాహ్ తాలా. అసలు కంట్రోల్ ఉందా? ఎందుకు ఈరోజు ఇన్ని జబ్బులు వస్తున్నాయి? తింటాం. అసలు ఎంత భయంకరంగా తింటున్నారంటే అవిశ్వాసుల కంటే ఘోరంగా తింటున్నారు. కనీసం సున్నత్ని ఆచరిద్దాము. సున్నత్ తినే ముందు బిస్మిల్లా అంటున్నావా? లేదు. తిన్న తర్వాత తిన్నతువానే వచ్చా? లేదు. ఏమొచ్చు మనకి? భయ మే ముసల్మానే చేయమే, డైరెక్ట్ జన్నత్ మే క్యాబీ నహీ, కోన్ భీ నహీ, జన్నత్ మే హమేషా అంటున్నారు. అస్తగ్ఫిరుల్లాహ్. కుదరదు సార్. అల్లాహ్ తాలా స్వీకరించాడు. వలా తకూను కల్లదీన నసుల్లాహ్ ఫఅన్సాహుం అన్ఫుసహుం. నువ్వు అల్లాహ్ను మర్చిపోయిన వారిలో చేరబాక. అంటే నీకు మసీదు విడిచిపెడితే అల్లాహ్నే గుర్తుకు రావడం. ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో నిజంగా కలిమా గురించి ఒక్కళ్ళకన్నా చెప్పావా నువ్వు? అసలు ఎప్పుడన్నా చెప్పావా? ఖురాన్లో ఇలా ఉందండి, అల్లాంటి ఈయన మీరు ముస్లింల దేవుడు అనుకుంటున్నారేమో, ఇదిగో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రహమతుల్ లిల్ ఆలమీన్, ఇదిగో సర్వ సృష్టికర్త, ఇది జీవన విధానము, ఇది మతం కాదు. మేము కూడా తెలియక గతంలో ఇలా ఉన్నాము, ఇప్పుడు దైవ ధర్మాన్ని స్వీకరించిన తర్వాత నా జీవితంలో మార్పు ఇది. ఎప్పుడన్నా నీ జీవితంలో ఎవరికన్నా ఏ ఒక్కరికన్నా అందించావా? మా ఇస్త్రీ బట్టలు నలగకూడదు, కడుపులో నీళ్ళు కదలకూడదు, ఎవరు మనలో ఒక మాట అనకూడదు. అరే అంత పెద్ద ప్రవక్తనే అన్నారయ్యా, నువ్వెవరు అసలు? నీతి సూర్యుడిని పిలువబడ్డాడు, మచ్చలేని చంద్రుడిని పిలువబడ్డాడు. 40 సంవత్సరాలు వాళ్ళ మధ్య చూశారు. అమానత్దార్ అన్నారు, సాదిక్ అన్నారు, ఆయన నోట అబద్ధమే వినలేదు అన్నారు. అలాంటి వ్యక్తి నడుస్తుంటే కళ్ళలో గుచ్చుకోవడానికి ముళ్ళు పెట్టారు, తల మీద కసువులు వేశారు, చంపడానికి ఒంటి ప్రేగులని నమాజు హాలత్తులు అంతే ముంచి వేశారు. మనల్ని అనకుండా ఎలా ఉంటారు? మన అంటలేదు అంటే నువ్వు డూప్లికేటోడు అని అర్థం. ఎందుకంటే నువ్వు ఇసేపి నై వెళ్తే అసలు బెల్లం కొట్టిన రాయిలాగా ఉంటాడు, ఎవరికి చెప్పడు. ఈ కళ్ళ ముందు ఇంట్లో వాళ్ళు సిరిక్ చేస్తున్నా సరే ఓ నైకర్న బేట నై బోల్తే ఏదైనా లోగా క్యాష్ అంశతేకి దీనికోసమే బ్రతుకుతున్నాం. అందుకని ఈరోజు మన జీవితం, మన పిల్లలు కూడా అలానే తయారయ్యారు. పరమ దుర్మార్గులు మీరే అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి సోదరులారా ఆలోచించండి, జీవితం ఆయన ఇచ్చినటువంటి వరప్రసాదం. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించవచ్చు. ఇప్పుడు అవిశ్వాసులు కూడా బతుకుతాడు, దేవుడు లేడు అనేవాడు కూడా బ్రతుకుతాడు. కానీ ప్రళయ దినం రోజున ఎవ్వడికి వాడు ఒంటరిగా జవాబు ఇచ్చేటువంటి రోజు ఉంది. ఆ రోజు ఏంటి నీ పరిస్థితి? ఓహం యస్తరీకూన ఫీహా రబ్బనా అఖ్రిజ్నా నఅమల్ సాలిహన్ గైరల్లదీ కున్నా నఅమల్.
అవలం నుఅమ్మిరుకుం మా యతజక్కరు ఫీహి మన్ తజక్కర్. అల్లా 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 నన్ను భూమి మీదకు పంపించల్లా, అల్లా మంచి పనులు చేస్తానల్లా, ఏదో కులాచారం వెళ్ళానల్లా, అంతేకాని ఖురాన్ చదవలేదు, నమాజుని కుషుతో నేను చదవలేదు, లోకుల కోసం బ్రతికాను, హరాం తిన్నాను, పాపాలు చేశాను, చెడ్డ పనులకి పాల్పడ్డాను, అల్లా లోకులకి పంపించల్లా, నీ ప్రవక్త ప్రకారం జీవిస్తానల్లా, ఒక్కసారి అవకాశం ఇయ్యి, ఒక్కసారి అవకాశం అని చెప్పేసి ఏడుస్తాడు, చేతులు కొరుక్కుంటాడు. కానీ అలాంటి కల్లా వలౌ తరా ఇజిల్ ముజ్రిమూన నాకిసు రూసిహిమ్ ఇంద రబ్బిహిమ్ రబ్బనా అబ్సర్నా వసమీనా ఫరతీనా. అల్లా కళ్ళు ఇప్పుడు బాగా కనపడుతున్నాయి, అల్లా చెవులు బాగా వినపడుతున్నాయి, అల్లా నమ్మకం కుదిరిందల్లా, పంపించల్లా. యకూలు యా లైతని కద్దమ్తు లి హయాతి. అయ్యో అయ్యో, ఈ జీవితం కోసం నేను లోకంలో ఉన్నప్పుడే భూమి మీద ఆచరించుకుని ఉంటే బాగుండు. కానీ ఆ రోజు అంటాడు అల్లా, కల్లా ఇన్నహా లదా నజాతన్ లిషవా తదఉ మన్ అదబర వతవల్లా. భూమి మీదకు పంపిస్తే కూడా నువ్వు మళ్ళీ ఫోన్ చూసుకుంటానే కూర్చుంటావు. అంతే యథార్థం, అదేగా. నీకు పిచ్చింది ఫోన్ పిచ్చి, ఏం చూద్దామనే పిచ్చి, ఎవరితో చాటింగ్ చేద్దామనే పిచ్చి, 2-3 దాకా ఫోన్ చూసుకుంటావు, ఎక్కడో చీకట్లో కూర్చుంటావు, తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు, అన్నదమ్ములమైన ప్రేమ లేదు, ఖురాన్ చదువుదాం అనేటువంటి ఆశ లేదు, టయానికి నమాజ్ చదువుదాం అనేటువంటి ఏమీ లేదు. ఫోను వాడికి డబ్బు పిచ్చి, హరాము, వడ్డీ అయినా పర్వాలేదు, కన్న తల్లిదండ్రుల దగ్గర కూడా తీసుకుంటాడు, సొంత అన్నదమ్ముల దగ్గర కూడా తీసుకుంటాడు, వడ్డీలు తీసుకునే పిచ్చి, ఎక్కడన్నా ఏదన్నా ఎవరైనా పెడుతున్నారంటే అక్కడ పోవటం, ఇది షిరిక, ఇది బిద్దత, ఏమీ లేదు. దునియా పరస్తమే, దునియాకి లే జీతే హే. అందుకని అలాంటి వారితో అల్లాహకు అవసరం లేదు. వ ఇన్ తతవల్లౌ యస్తబ్దిల్ కౌమన్ గైరకుం సుమ్మ లా యకూను అమ్సాలకుం. ఒకవేళ మీరు మారకపోతే, ఒకవేళ మీరు మంచి స్థానంలో మంచిగా మీ ధర్మాన్ని మీరు నెరవేర్తించకపోతే మిమ్మల్ని శిక్షించి, మిమ్మల్ని తొలగించి, యస్తబ్దిల్ కౌమన్ గైరకుం, వేరే వాళ్ళని తీసుకొస్తాను. ఇప్పుడైనా మించిపోయిందిలే, తౌబా చేసుకో, అల్లా నన్ను క్షమించల్లా, నా పాపాలని మన్నించల్లా, అల్లా నేను కోలాచారంగా బ్రతుకుతున్నమాట యథార్థం వల్ల నా మనస్సుకి, నా కోరికకి బానిసే బ్రతుకుతున్నాను అల్లా, ఇక మీదట అలా కాక నీ ప్రవక్త విధానం ప్రకారం, ఖురాన్ సున్నత్ ప్రకారం అల్లా నీ ప్రసన్నత కోసం బ్రతుకుతాను అని ఒకవేళ నువ్వు తౌబా చేసుకుంటే, ఇల్లా మన్ తాబ వ అమిల స్వాలిహా ఫఉలైక యుబద్దిలుల్లాహు సయ్యాతిహిమ్ హసనాత్. పశ్చాత్తాపడి ఏడ్చి రోదించి నువ్వు మంచోడిగా మారితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ పాపాలన్నింటినీ మన్నిస్తాను అంటున్నాడు. नहीं लो जी कैसा भी हो गए सो हो गए ना, अब बदलने का नहीं है, क्या भी करने का नहीं है, हमें वैसे जाते हैं అనుకో నీ బాధ నీదే. ఎందుకు? మన యహ్తదా ఫఇన్నమా యహ్తది లినఫ్సి వమన్ దల్ల ఫఇన్నమా యదిల్లు అలైహా. నువ్వు ఒకవేళ సన్మార్గంలో వచ్చావు అనుకో, భయ్ నేను ఇటు నుంచి వస్తున్నాను, అక్కడ ఆర్టీఓ ఉన్నాడు, జాగ్రత్త కేసులు, పోవాయా నేను 30 సంవత్సరాలు బట్టి వస్తున్నాను, ఆ దూరం నుంచి నాకు తెలియనట్టు నువ్వు చెబుతున్నాను, పోయావు. బుక్ అయ్యే దేవుడు నువ్వే, ఫైన్ కట్టే దేవుడు నువ్వే. వమా అలైనా ఇల్లల్ బలాగుల్ ముబీన్, చెప్పడం వాటికే నీ డ్యూటీ అన్నాడు. ఈరోజు పిల్లలు కూడా గురించి చెప్తున్నా, ఈ క్రాపులు చేయించుకోవడం, ఆ బళ్ళు నడపడం. మనం వచ్చేటప్పుడే నేను విన్నాను, ఒకటి మొన్న పండగ రోజు, వాళ్ళ పండగ రోజు బండి కొనిపెడతావా చచ్చిపోమంటావా, వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏడిపించి బండి కొనిపించుకున్నాడు. బండి కొనగానే గుద్దేసి చచ్చిపోయాడు. బండి కొనకపోతే చచ్చిపోతానన్నాడు, కొన్న తర్వాత చచ్చిపోయాడు. అందుకని ఓవర్ స్పీడ్ నడపడం, మరి ఘోరంగా యాక్షన్ చేస్తూ నడపడం, ఉన్నవాటికి ఎక్సలేటర్ ఇవ్వటం, రింగులు కొట్టడం పెద్ద విశేషం కదా. ఒక్కసారి కాలు ఇరిగిపోతే నీ జీవితం మొత్తం అవుటి బతుకైపోద్ది. మంచంలో పనుకున్నావు అన్నాడు. పాస్కి 2కి కూడా లెటిన్లోనికి పోలేని స్థితి. కాబట్టి ఓవర్ యాక్షన్ వద్దు. అల్లాహకు భయపడి బయటికి వెళ్ళేటప్పుడు, విశ్వాసులకు చెప్తున్నాను, యువకులకు చెప్తున్నాను, బయటికి వెళ్ళేటప్పుడు దువా చేసుకుని వెళ్ళండి, జిక్ర్ చేస్తూ వెళ్ళండి, బండి మీద కూర్చున్నాక దువా చేయండి. ప్రతి విషయంలో అల్లాహపై ఆధారపడండి. ఎందుకంటే నువ్వు కరెక్ట్గా ఉన్న ఎదురుడోడు కరెక్ట్గా ఉండకపోవచ్చు, నువ్వు కరెక్ట్గానే పోతున్నావు, కానీ ముఖద్దర్లో ఒక నీ షర్రమ కదయిత్, అల్లా నా విధిరాతలో ఉన్న కీడు నుంచి కూడా కాపాడు అని ఆయన వేడుకో, ఆయన వైపు తిరుగు, తౌబా చేసుకో, అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కాపాడతాడు. భయ్ ఎన్నో విషయాలన్నీ ఇన్షాల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ మన జీవితంలో ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక, గర్వం అహంకారం నుంచి కాపాడుగాక, రియాకారి నుంచి కాపాడుగాక, సమాధివాతం నుండి కాపాడుగాక, ఐహిక మరిపినటువంటి వ్యామోహాల నుంచి అల్లా మనల్ని కాపాడుగాక, హరాం పనుల నుంచి కాపాడుగాక, ఖురాన్ సున్నత్ ప్రకారం ప్రవక్త విధానం ప్రకారం ఆచరించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక, పులిసిరాతిని క్షణికమైన వేగంతో దాటే భాగ్యాన్ని ప్రసాదించుగాక, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు జన్నతుల్ ఫిర్దౌస్లో ఉండి అల్లాహ్ను దర్శించుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక.
ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ అజీమ్ వ నఫఅనా వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ జిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా జవాద్ మలికుల్ బర్రు రౌఫుర్ రహీమ్ వ రబ్బుల్ హలీం.